ప్రభాస్ గారు నటిస్తున్న స్పిరిట్ మూవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ప్రభాస్ గారి ఫౌజీ మూవీకి సంబంధించి ఆ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఒక కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో మైత్రి మూవీ మేకర్స్ అదేంటి స్పిరిట్ అప్డేట్స్ గురించి చెప్తా అని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ ఎందుకు మధ్యలో వచ్చిందంటే మైత్రి మూవీ మేకర్స్తోనే స్పిరిట్ అప్డేట్ అయితే ఉంది. ఏంటంటే స్పిరిట్ సినిమా రిలీజ్ కావడానికి ఇంకో ఆల్మోస్ట్ సంవత్సరం ఉంది. ఇంకో సంవత్సరం టైం ఉంది. మరి దీన్ని ముందు జాగ్రత్త అనాలా, లేకపోతే సినిమా పైన నమ్మకం అనాలా, సినిమాకున్న హైప్ అనుకోవాలా, ఏంటో తెలియదు. కానీ మైత్రి మూవీ మేకర్స్ స్పిరిట్ మూవీకి సంబంధించి ఏవైతే డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ఉన్నాయో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, సింపుల్గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు లాక్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకోవడం జరిగింది. సంవత్సరం ముందు సినిమా రిలీజ్ కావడానికి ఇంకా సంవత్సరం ఉంది. కానీ ప్రభాస్ గారి సినిమాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ డైరెక్టర్ కాబట్టి ఆ సినిమా హైప్ ఏ విధంగా ఉంటుందో తెలిసి సంవత్సరం ముందే లాక్ చేసుకోవడం జరిగింది. అండ్ స్పిరిట్ మూవీకి సంబంధించి నాకు తెలిసి హిందీలో అనిల్ తడనే ఎలాగో తీసుకుంటాడు. ఎందుకంటే మ్యాక్సిమం ప్రభాస్ సినిమాలన్నీ కూడా హిందీలో అనిల్ తడనే తీసుకోవడం జరుగుతుంది. అండ్ మైత్రి మూవీ మేకర్స్ గురించి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ సలార్ ఏదైతే ఉందో, సలార్ బేసిక్గా హోంబలే ఫిలిం, ఆ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని కూడా, సలార్ 2 డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని కూడా మైత్రి మూవీ మేకర్సే తీసుకోబోతున్నారు. అండ్ స్పిరిట్ మూవీకి సంబంధించి రైట్స్ని కూడా మైత్రి మూవీ మేకర్సే తీసుకోవడం జరిగింది. అలాగే ఫౌజీని ఎలాగో మైత్రి మూవీ మేకర్సే నిర్మిస్తున్నారు కాబట్టి ఫౌజీ మూవీకి సంబంధించి కూడా రైట్స్, అంటే కంటిన్యూగా ప్రభాస్ గారి సినిమాలు అన్నీ కూడా రైట్స్ వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మంచి విషయం అని చెప్పాలి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ గురించి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో పెద్ద సంస్థ అంటే ఏది? హోంబలే. అలాగే మనకు తమిళ ఇండస్ట్రీలో సన్ పిక్చర్స్, హిందీలో నార్త్ మార్కెట్లో అయితే వైఆర్ఎఫ్ యూనివర్స్ ఏదైతే ఉందో అది. ఇక మన తెలుగు మార్కెట్లో ఇప్పుడు మైత్రి మూవీ మేకర్సే చాలా పెద్ద సంస్థగా మారుతుంది అనిపిస్తుంది. ఆల్రెడీ పెద్ద సంస్థే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ వైజ్గా కూడా వెళ్తుంది. ఏ విధంగా చెప్తున్నా అంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అప్కమింగ్ ఫిలిమ్స్ ఏమైతే ఉన్నాయో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ప్రతి ఒక్కరిని కవర్ చేస్తుంది. అంతెందుకు ఇప్పుడు మార్చ్ 19న రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మైత్రి మూవీ మేకర్ ద్వారానే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా, అది కూడా మైత్రి మూవీ మేకర్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. మన విజయ్ దేవరకొండ రణబలి, ఆ సినిమా కూడా పాన్ ఇండియా వైజ్గా రాబోతుంది. అది కూడా మైత్రి మూవీ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. దాంతోపాటు ఫౌజీ కూడా మైత్రి దగ్గర నుంచే. పాన్ వరల్డ్ మూవీ ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వస్తున్న డ్రాగన్ కూడా మైత్రి మూవీ దగ్గర నుంచి వస్తుంది. తర్వాత బన్నీ, అది కూడా పాన్ వరల్డ్ మూవీ 8823 లోకేష్ కనకరాజ్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్. దాంతోపాటు సల్మాన్ ఖాన్తో కూడా ఒక సినిమాని వీళ్ళు సైన్అప్ చేసుకోవడం జరిగింది. మరి ఓన్లీ పెద్ద సినిమాలే ఉన్నాయంటే కాదు, రీసెంట్గా లిటిల్ ఆర్ట్స్తో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న మౌలితో కూడా ఒక సినిమా రాబోతుంది. దాని కూడా మైత్రి మూవీ మేకర్స్. సో ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద సంస్థగా, ఆల్రెడీ ఒక మంచి సంస్థ, ఇప్పుడు పెద్ద సంస్థగా ఎదుగుతుంది. చెప్పాను కదా, హోంబలే, సన్ పిక్చర్స్, వైఆర్ఎఫ్, ఇప్పుడు తెలుగులో మైత్రి మూవీ మేకర్స్. అందుకే ప్రభాస్ సినిమాలకు కంటిన్యూగా స్పిరిట్ మూవీకి సంబంధించి కానివ్వండి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని, సలార్ 2కి సంబంధించి రైట్స్ని, అలాగే ఫౌజీ సినిమాకి సంబంధించి, అంటే ప్రభాస్తో కూడా మంచి కనెక్షన్ ఏర్పరచుకుంటుంది మైత్రి మూవీ మేకర్స్. రాబోయే కాలంలో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీస్తుంది. స్పిరిట్ మూవీకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని అయితే సంవత్సరం ముందే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని మైత్రి మూవీ మేకర్స్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక న్యూస్ స్పిరిట్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఫౌజీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫౌజీకి సంబంధించిన మేకర్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఫౌజీ మూవీని ఎట్టి పరిస్థితుల్లో ఇదే సంవత్సరం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా దసరాకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. బై ఛాన్స్ దసరా మిస్ అయితే డిసెంబర్లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ డిసెంబర్లో ఆల్రెడీ కింగ్ కూర్చుంది అక్కడ. డిసెంబర్ 25వ తారీఖు అనుకుంటా, డిసెంబర్ 25వ తారీఖున కింగ్ కూర్చుంది, షారుఖ్ ఖాన్ కింగ్. ఒకవేళ డిసెంబర్లో వస్తే నాకు తెలిసి స్టార్టింగ్లోనే వచ్చే అవకాశం ఉంది. లేదంటే దసరాని వీళ్ళు టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది. మరి అంత ఫాస్ట్గా షూటింగ్ అయిపోతుందా అంటే, షూటింగ్ అనేది ఇంకా 10-15% మాత్రమే పెండింగ్ ఉందంట. మిగతా మొత్తం షూటింగ్ పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. ఓన్లీ 10-15% షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉంది. సో ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ ఇంత ఫాస్ట్గా తీయడం వల్ల ఏంటంటే ఎక్కడైనా క్వాలిటీలో దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ ప్రభాసి స్పిరిట్, దాంతోపాటు కల్కి 2 వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ వీళ్ళు ఫౌజీని కానీ ఇప్పుడు తీసుకురాకపోతే నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ 3 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. స్పిరిట్, ఫౌజీ, కల్కి 3 సినిమాలు కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇదే ఇయర్ ఫౌజీని తీసుకురావాలని చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అందుకే ఫాస్ట్గా షూటింగ్ కూడా జరుగుతుంది. మరి అంత ఫాస్ట్గా షూటింగ్ జరిగితే క్వాలిటీలో ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా అని చెప్పి చిన్న డౌట్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఇంత పెద్ద సినిమా తీసుకొస్తున్నప్పుడు క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. బట్ ఏంటంటే
ఫౌజీ మ్యాక్సిమం సినిమాని దసరాకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. బై ఛాన్స్ దసరా మిస్ అయితే డిసెంబర్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. డిసెంబర్లో ఆల్రెడీ కింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ వీక్లోనే తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంతకుముందు కూడా ప్రభాస్ ఇంకా షారుఖ్ ఖాన్ వాళ్ళిద్దరి మధ్యలో ఒకసారి జరిగింది. అప్పుడు సలార్ విజయం సాధించింది, డంకీ అటర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. మంచి కలెక్షన్స్ వచ్చాయి, కాకపోతే ఏంటంటే డంకీ వెనుకబడింది. సో మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరి మధ్య క్లాష్ జరిగితే మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి. ఎందుకంటే అక్కడ సిద్ధార్థ్ ఆనంద్ మంచి డైరెక్టర్, ఫస్ట్ టైం హను రాఘోపూడి పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు పాన్ ఇండియా హీరోతో, కాబట్టి మరి రెండు సినిమాలు క్లాష్ కాకుండా ఇదే విధంగా డిఫరెంట్ టైమ్స్లో రావాలని చెప్పి కోరుకుందాం. అండ్ ఫౌజీ సినిమా మ్యాక్స్ అయితే ఇదే ఇయర్లో వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇదనమాట ఫౌజీకి సంబంధించి, స్పిరిట్ సంబంధించి. మరి ఫౌజీ దసరాకు వస్తే బాగుంటుందా లేకపోతే డిసెంబర్లో వస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.